హాయ్ ఫ్రెండ్స్. నేను మీ బర్రెలక్క. వెల్కమ్ టు అవర్ శశి టీవీ. నిన్న జరిగిన ఎలిమినేషన్స్ గురించి నేను కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకుందామని జెప్పేసి వీడియో అయితే తీస్తున్నా. ఏంటి అనంటే 'నాగార్జున సార్' రాగానే ఒక గేమ్ అయితే పెడతాడు. ఏం గేమ్ అనంటే సెట్టు, కట్టు అని జెప్పేసి. చూసిన వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసు ఏం చెప్తున్నా అని జెప్పేసి. చూడని వాళ్ళ కోసం నేను ఇంకా క్లారిటీగా చెప్తా. ఏంటి అననంటే సెట్టు అని అంటే ఓ 2 లవ్ సింబల్స్ అయితే ఇస్తారు ఒక పర్సన్‌కి. సెట్టు అనుకున్న వాళ్ళకి లవ్ సింబల్ ఇచ్చేయాలి. కట్టు అనుకునే వాళ్ళకి ఆ లవ్ సింబల్ కట్ చేసి ఇవ్వాలన్నమాట. సో, ఆ గేమ్‌లో నిఖిల్‌కి 2 లవ్ సింబల్స్ ఇస్తారు. ఎవరికిస్తావు నువ్వు అని చెప్పేసి హైలైట్ ఏంటి అంటే ఇక్కడ కొంచెం నచ్చిన పర్సన్స్‌కి ఇచ్చి నచ్చని వాళ్ళకి ఇవ్వడము అది ఓకే. కానీ హ్మ్, ఇక్కడ హైలైట్ ఏంటి అంటే 'నాగార్జున' సారే అసలు పర్సన్స్‌ని గూడా సెలెక్ట్ చేసిండనమాట. సూపర్ అనిపించింది నాకైతే. ఏంటి అనంటే నిఖిల్‌ని నిలబెట్టేసి ఒకరు 'పృథ్వీ' అండ్ 'సోనియానిచ్చిండ్రు. ఇందులో ఎవరు సెట్టు, ఎవరు కట్టు అని అన్నప్పుడు నాకేమనిపించిందంటే 'సోనియాకి' సెట్ ఇస్తాడు. 'పృథ్వీకి' 100% కట్ ఇస్తాడనుకున్నా. కానీ నిఖిల్ చాలా తెలివిగా ఆలోచించిండు. ఎందుకంటే మళ్ళా ఏమేమంటారో అని జెప్పేసి ముందుగానే ఆలోచించుకొని 'పృథ్వీకి' సెట్ ఇచ్చేసిండు. సోనియాకొచ్చేసి కట్ ఇచ్చేసిండనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి 'సీత.' సో, సీత ఎక్కువ ఎవరి దగ్గర మంచిగా ఉంటది? ఒకటొచ్చేసి విష్ణు దగ్గర ఉంటది. నైనిక దగ్గర. ఇద్దరి దగ్గర వీళ్ళు ముగ్గురు ఒక మంచి ఫ్రెండ్స్ లెక్క ఉంటారనమాట. సో, అప్పుడు నేనింకా బుర్ర పాడసలు. నేనేమనుకున్నా అంటే, ఖచ్చితంగా విష్ణుకి సెట్ ఇస్తదనుకున్నా. ఈ సోనియాకొచ్చేసి కట్ ఇస్తదనుకున్నా. కానీ ఇక్కడ రివర్స్ అయిపోయిందనమాట. రివర్స్ అంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉండింటది. విష్ణుకొచ్చేసి కట్టిచ్చింది. ఇగ విష్ణు అలుగుతూ నేను నీతో మాట్లాడను అది ఇది ఇగ చిన్న చిన్న అలకలైతే జరిగినాయనమాట. నైనికకొచ్చేసి సెట్ ఇచ్చేసింది. సో, మనీ మనీకి గూడా అసలు నాకు సార్ మంచి పేర్లైతే సెలెక్ట్ జేషిండు. ఏంటి అంటే సోనియా, నిఖిల్. సో, ఈ పోయిన వీక్ నుంచి సోనియా అలాగే మణికంఠ వీళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి బాండింగ్ అయితే ఏర్పడింది. మణికంఠ వచ్చేసి సోనియాకి సెట్ ఇచ్చేసిండు. సో, ఓకే. ఇది మంచిగానే అనిపిచ్చింది నాకు. నేను ఎక్స్‌పెక్ట్ చేసిందే అయింది. ఎందుకంటే పోయిన వీకు అటు పోయిన వీక్ నుంచైనా సోనియా, మణికంఠ మధ్య ఒక మంచి బాండింగ్ అయితే ఏర్పడింది కాబట్టి సెట్ ఇచ్చేసిండు. ఓకే. నిఖిల్‌కైతే కట్ ఇచ్చేసిండు. నిఖిల్ ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ చేయడు. సో, ఓకే. నువ్వు ఏదిచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తా అని చెప్పేసి సైలెంట్ అయిపోయిండు. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్. వీళ్ళకి ఆదిత్య, నైనికనిచ్చిండు. ఆదిత్యకి సెట్ ఇచ్చేసిండు. నైనికకైతే కట్ ఇచ్చేసిండు. విష్ణు, సీత, పృథ్వీ ఇచ్చిండు. సీతకైతే సెట్ ఇచ్చేసింది. పృథ్వీకి కట్ ఇచ్చేసింది. విష్ణు నిజంగా బాగా ఆడింది. ఎందుకంటే సీతను, పృథ్వీని పెడితే సీత దగ్గరనే విష్ణు మంచిగా క్లోజ్‌గా ఉంటది. ప్రతి విషయం వాళ్ళు షేర్ చేసుకోవడం, మంచిగా మాట్లాడుతా ఉంటారు కాబట్టి ఇది కరెక్ట్‌గానే చేసింది. నెక్స్ట్ అయితే పృథ్వీకి కట్ ఇచ్చేసింది. ఇంకా నైనిక వచ్చేసి సీతకి సెట్టు, నిఖిల్‌కి కట్టు. సో, నేను జస్ట్ చెప్తా ఉంటా. ఇది మళ్ళా ఎక్కువ చెప్తుంది ప్రతిదీ సొల్లు అనుకోకండి. సో, తెలియని వాళ్ళకి ఓకే అనేది మీకు ఒక క్లారిటీ రావాలని చెప్పేసి నేను ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నా అన్నమాట. ప్రేరణ యష్మికి కట్టిచ్చేసింది. అభయ్‌కి సెట్ ఇచ్చేసింది. ఎందుకంటే ప్రేరణ అభయ్ దగ్గర కొంచెం మంచిగా ఉంటది. సో, ఈ ప్రేరణకి, యష్మికి ఏదో చిన్న చిన్న గొడవలు అయితా ఉంటాయి కాబట్టి ఇది ఇగ కరెక్ట్ అయిపోయిందన్నమాట. విష్ణుకి కట్టు, యష్మికి సెట్టు. ఎందుకంటే వచ్చినప్పటి నుంచైనా పృథ్వీ వచ్చేసి యష్మి టీమ్‌లో ఉన్నాడు గాబట్టి, ఎలాగైనా ఆళ్ళ టీమ్‌మేట్స్‌కే సెట్ ఇచ్చేస్తారు. మనమైనా అంతే గదా! మనతోని మంచిగుంటే మనం మంచి చెప్తాం, చెడ్డగుంటే చెడు చెప్తాం. ఎవ్వరైనా అంతే. సో, సోనియా వచ్చేసి మణికంఠకి సెట్టు. సో, మణికంఠ సోనియాకి సెట్ ఇచ్చిండు గాబట్టి, ఇక్కడ గూడా సోనియా మణికి సెట్ ఇచ్చేసింది. అభయ్‌కి కట్ ఇచ్చేసింది. విష్ణు వచ్చేసి ప్రేరణకి కట్, యష్మికి సెట్టు. విష్ణు కొంచెం యష్మి దగ్గర బావుంటది గానీ, ప్రేరణకి, విష్ణుకైతే నామినేషన్స్ రౌండ్‌లో ఒక పెద్ద యుద్ధమే జరుగుతదనమాట. ఆదిత్య వచ్చేసి నబీల్‌కి సెట్ ఇచ్చిండు. మణికంఠకి కట్ ఇచ్చిండు. అప్పటినుంచైనా ఆదిత్య కొంచెం మణికంఠ దగ్గర కొంచెం ఉండకపోవడం. సో, అలా అలా అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి నామినేషన్స్ దగ్గర ఒక గేమ్ అయితే పెట్టిండు. ఆ గేమ్ ఏంటి అనంటే సో, ఇది ఎలిమినేషన్ రౌండ్ అయిపోయిన తర్వాత ఎవరెవరు సేఫ్‌లో ఉండ్రు అనేది మీకు తెలుసు. అయితే గేమ్ ఏంటి అనంటే ఏం గేము అనంటే ఇప్పుడు పజిల్ గేమ్ అనమాట. ఒక ఫోటో ఇస్తాడు. ఏం ఫోటో అనంటే హీరోస్ ఫోటోస్ గాని ఏదో ఒక హీరో ఫోటో ఇస్తాడు. ఒక సాంగ్ ప్లే అయితది. ఆ ప్లే అయినప్పుడు ఆ పజిల్స్ అన్నీ తొందరగా సెట్ చేసేసి గంట కొడితే ఆ పాట పాడాలి. సో, ఇందులో వచ్చేసి అసలు అయితే ఈ గేమ్‌లో వచ్చేసి ఇద్దరు టై అయ్యిర్రు. అందుకు నాకు సార్ ఏం చేసిండనంటే ఎక్స్‌ట్రా రైస్ అయితే ఇచ్చిండనమాట. నామినేషన్స్‌లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎవరు నామినేట్ అయ్యిరో మీకు తెలుసు. నేను మళ్ళీ చెప్తాను. నామినేషన్ వచ్చేసి అభయ్ అయిండు.
సో, ఆ అబ్బాయి ఎందుకు నామినేట్ అయ్యిండో నా మనసులో ఉన్నది నేనైతే చెప్తా. మీకు మీరు నేను నిజం కరెక్ట్ చెప్పానా లేదా అనేది కామెంట్‌లో అయితే చెప్పండి. సో, నేను ఏం చెప్పాలా ఏమనిపించింది అనంటే పోయిన వీక్‌లో జరిగినప్పుడు చాలా రూడ్‌గా బిహేవ్ చేషిండు. ఎందుకు అనంటే అధికారం రాగానే కొంచెం ఎట్లా బిహేవ్ చేస్తారో మీకు తెలుసు గదా! కొంచెం నేనే తోపన్నట్టుగా బిహేవ్ చేస్తా ఉంటారనమాట. సో, ఆ అబ్బాయికి గూడా లీడర్‌గా రాగానే కొంచెం పొగరు పట్టినట్టుగా నాకనిపించింది. సో, ఆ వీక్‌లో మొత్తం కొంచెం పొగరుగా బిహేవ్ జేయడం. చివరికి ఒక బిగ్ బాస్‌నే తిట్టిండంటే అది మామూలు విషయం అయితే కాదు. ఎలిమినేషన్స్ రౌండ్స్ వచ్చినప్పుడు ఎవరికెట్లుంటదో గానీ, అక్కడ ఎలిమినేషన్స్‌లో ఉన్న వాళ్ళకి మాత్రం గుండె గుబులు గుబులు ఉంటది. ఎవరు ఎలిమినేట్ అయితరా? ఎవరు ఎలిమినేట్ అయితరా? అని జెప్పేసి నిజంగా నాకు గూడా చాలా భయమనిపిస్తది. ఎందుకంటే మనము అంతే ఇంకా ఆటోమేటిక్‌గా ఎవరు ఎలిమినేట్ అయితరా? ఎవరు ఎలిమినేట్ అయితరా? అని జెప్పేసి. అయితే ఫైనల్ ఎలిమినేట్‌లో పృథ్వీ అలాగే అభయ్ ఉన్నారనమాట. సో, నాకు కొంచెం నేను మనసులో వేరే అనుకున్నా. బట్ అక్కడ జరిగింది వేరే. ఎందుకు అని అంటే అభయ్ చేసిన చిన్న మిస్టేక్ వల్లనే అభయ్ ఎలిమినేట్ అయ్యిండు. సో, ఎందుకు అనంటే పోయిన వీక్ మొత్తం చాలా ర్యాష్‌గా బిహేవ్ చేసిండు. చాలా అంటే చాలా ర్యాష్‌గా. టీమ్ లీడర్ అయ్యేసరికి నిజంగా అసలు ఎందుకట్లా బిహేవ్ చేసిండో నాకైతే కాలేదు. ఇన్ని ఎపిసోడ్స్ జరిగినాయి గదా! అసలు ఎవ్వరు కూడా బిగ్ బాస్‌ని తిట్టడం ఏందసలు? బిగ్ బాస్ పైన అంత అసలు అది కరెక్ట్ కాదు అసలు. నాకు 100% యాక్చువల్లీ నేను ఈ వీక్‌లో పృథ్వీ ఎలిమినేట్ కావాలని అనుకున్నా. కానీ అభయ్ ఎలిమినేట్ అయ్యిండు. అభయ్ ఎలిమినేట్ అవ్వడమే కరెక్టు. ఎందుకు అని అంటే బిగ్ బాస్‌ని తిట్టిర్రు. సో, అతన్ని అలాగే హౌస్‌లో కంటిన్యూ చేస్తే నెక్స్టు వెళ్ళే వాళ్ళు గూడా ఏముందిలే కొంచెం వార్నింగ్ ఇస్తారు లైట్ అయిపోతదని జెప్పేసి ఇది రిపీట్ అయితది. సో, ఈ వీక్‌లో అభయ్‌ని ఎలిమినేట్ చేయడం వల్లనే నెక్స్ట్ ఇంకెవరు మిస్టేక్ చెయ్యరు. సో, హౌస్‌లో ఉన్న వాళ్ళు గూడా కొంచెం భయపడతారనమాట. ఓకే. బిగ్ బాస్‌ని అది కరెక్ట్ కాదు నిజంగా. నాకైతే 100% తప్పు అనిపిచ్చింది. చాలా వరకి బిగ్ బాస్‌లోకి వెళ్ళడం అంటే ఒక గొప్ప ఆపర్చునిటీ అదనమాట. కానీ చాలా మంది అందులోకి వెళ్ళి చిన్న చిన్న మిస్టేక్స్ చేసి ఇలానే అభయ్ చేసిండు గదా! బిగ్ బాస్ పైన ఫైర్ అవ్వడం. సో, అలా చేయడం వల్ల దాన్ననేది కోల్పోతుర్రు. సో, అందులోకెళ్ళినప్పుడు కొంచెం మంచిగా యూజ్ చేసుకొని ఆల్రెడీ అందులో ఉన్నప్పుడు రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ తెలుసు. సోనియా గూడా అసలు మైక్ తీసేసి మాట్లాడడం. సో, ఇలాంటి రూల్స్ అన్నీ తెలిసి గూడా అందులో ఎందుకు మిస్టేక్స్ చేస్తుర్రో బయట చాలా మంది బిగ్ బాస్‌లోకి వెళ్ళాలని చాలా ట్రై చేస్తున్నారు. కానీ ఆ ఆపర్చునిటీ అనేది కొంతమందికి మాత్రమే వస్తుంది. ఆ కొంతమంది గూడా ఈ రూల్స్, రెగ్యులేషన్స్ పాటించకుండా సడెన్‌గా ఎలిమినేట్ అయ్యి బయటకొచ్చేస్తున్నారు. సో, ఇప్పుడు ఎలిమినేట్ అయిన విషయం ఇదే అన్నమాట. బిగ్ బాస్ పైన ఫైర్ అవ్వడం వల్లనే 100% ఎలిమినేట్ అయ్యిండు. సో, ఎక్కడ హ్మ్, ఎ ఎ ఎక్కడ ఎదగాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పవాడైతాడు అని ఒకటి ఉంటది గదా! సామెత అనేది. సో, ఆ అబ్బాయి చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం, ఫైర్ అవ్వడం వల్లనే ఎలిమినేట్ అయిపోయిండు. బట్ ఎనీవే ఆ హౌస్‌లో ఉన్నప్పుడు ఏదో అయిపోయింది. బయటకొచ్చాంకనన్నా కొంచెం ఫైరింగ్ తగ్గించుకుంటే బావుంటది అని నేను అనుకుంటున్నా. బట్ మిమ్మల్ని ఆర్డర్ చేయడానికి నేనెవ్వరు. బట్ నాకేమనిపించిందంటే అభయ్ ఎలిమినేట్ అవ్వగానే సీత ఏడ్చింది జూడు. నిజంగా ప్రతి ఒక్కరు ఎలిమినేట్ అయినప్పుడల్లా ఏడుస్తానే ఉంది. ఫస్ట్ సారి బేబక్క ఎలిమినేట్ అయినప్పుడు కట్టలు తెంచుకొని ఏడ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష ఎలిమినేట్ అయినప్పుడు అప్పుడు కట్టలు తెంచుకొని ఏడ్చేసింది. అభయ్ ఎలిమినేట్ అయినప్పుడు గూడా కట్టలు తెంచుకొని ఏడ్చేసింది. ప్రతిసారి ఏడవడం వల్ల గూడా ఏమనిపిస్తదంటే అదొక యాక్టింగ్ లెక్క అనిపిస్తది. సో, మంచిగా అనిపించలేదు. ఇంకా ఏంటి అనంటే ఆ హౌస్‌లో ఉన్నప్పుడు అభయ్‌ని చిన్నోడా, చిన్నోడా అని జెప్పేసి సోనియా పిలుస్తా ఉంటదనమాట. అభయ్ ఎలిమినేట్ అయినప్పుడు సోనియా నేనైతే ఫుల్ ఏడుస్తదని ఎక్స్‌పెక్ట్ చేషినా. బట్ ఏం ఏడవలేదు. నార్మల్‌గా కూర్చుండిపోయింది. బట్ నాకేమనిపిచ్చింది అనంటే జస్ట్ హౌస్‌లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని ఆమెకు అనుకూలంగా మార్చుకుంటూ, ఆమెకు అనుకూలంగా ఉంటూ, ఆమె గేమ్ ఆ హౌస్‌లో కొనసాగడానికి మాత్రమే ప్రయత్నిస్తుందనేది నాకనిపించింది. ఎందుకంటే నిఖిల్‌తో గాని, పృథ్వీతో గాని, అభయ్‌తో గాని చాలా క్లోజ్‌గా ఉంటది. బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంత క్లోజ్‌గా ఉంటది, ఎంత ఉంటదనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నేను స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం గూడా లేదు. కానీ మీరు ఆలోచించండి. అభయ్ బయటకు వెళ్ళినప్పుడు అసలు ఏడ్చిందా? కానీ ఎక్కువ క్లోజ్ ఉన్నది ఎవరితోనా? అభయ్‌తోనా? నిఖిల్‌తోనా? పృథ్వీతోనా? కానీ సోనియా ఇంత గూడా ఫీల్ అవ్వలేదు. సో, నాకేమనిపించింది సో, ఇదే అవసరాలకు వాడుకోవడం అనిపించింది. కానీ సీత గూడా ప్రతిసారి ఏడవడం అనేది కొంచెం ఓవర్ యాక్టింగ్‌గా అనిపిస్తుంది.